నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్ అండ్ ఫేస్ రీడర్. ఈ ప్రోగ్రాం చేయడానికి నా ముఖ్య కారణం ఏంటంటే 2 రోజుల క్రితం ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఏమిటంటే కోర్టుల్లో అధిక శాతం పిటిషన్లు విడాకులే. నేను ఇంతకుముందు కూడా చాలా ఆర్టికల్లో చెప్పాను. నేను విడాకులు రావడానికి ముఖ్య కారణం అందరు తల్లిదండ్రులు మంచివాళ్ళే, పిల్లవాడు మంచివాడే, అమ్మాయి మంచిదే. కానీ ఎందుకు వస్తున్నాయి కోర్టులు కేసులు? నేను ఒక 40 years రీసెర్చ్ చేసి నేను ఇంతకుముందు నా బుక్లో మీరే న్యూమరాలజిస్ట్ అనే బుక్ 440 పేజీలతో రాశాను. దీంట్లో వివాహ తేదీలు అని ఒక ఆర్టికల్ రాశాను. దాంట్లో నేను నా దగ్గరికి వచ్చే కేసులన్నింటిలో కూడా చూస్తే ఆ డేట్లో కొన్ని నెగిటివ్ డేట్స్ ఉంటున్నాయి. మీరు చాలామంది ఏమనుకుంటారంటే పంతులు గారి ముహూర్తం మంచిది అంటారు. ముస్లిమ్స్ నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది ముస్లిమ్స్ వస్తారు. వాళ్ళు ఏమంటారంటే దేవుడు ఎలా చేస్తే, అల్లా ఎలా చేస్తే అలా జరిగిద్దని కొన్ని డేటుల్లో పెట్టుకుంటారు. క్రిస్టియన్స్ వస్తారు. క్రిస్టియన్స్ కూడా వాళ్ళు ప్రేయర్ ఉంటుందండి, సండే గ్యాదరింగ్ ఉంటుందని సండే చేసుకుంటారు. నా మాటిని మీ కన్వీనియంట్, తల్లిదండ్రుల కన్వీనియంటు వేరే వాళ్ళ కన్వీనియంట్ కాదు. మంచి ముహూర్తం, అసలు ఫస్ట్ కంపాటబిలిటీ జాగ్రత్తగా చూడాలండి. చాలామంది ఫస్ట్ కంపాటబిలిటీ జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది ఇప్పటికీ ఒక 50% కంపాటబిలిటీ చూసుకోవట్లా. మరి ఇదివరకు కూడా కంపాటబిలిటీ కూడా లేకుండా చేసుకున్నారు కదా అంటే కరెక్ట్. అప్పుడు కాలమాన పరిస్థితులు వేరు. అప్పుడు అమ్మాయికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు, ఎకనమిక్ సావరెన్సీ లేదు, జాబులు లేవు. కాకపోతే ఆ తల్లిదండ్రులు కూడా అమ్మాయికి నచ్చజెప్పి ఎట్టో కూడా సర్దుకొని వెళ్ళు అని అనేవాళ్ళు. ఇప్పుడు అమ్మాయిలు ఫైనాన్షియల్ ఎకనమిక్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. నాకు తెలిసి చాలా కేసుల్లో అబ్బాయి శాలరీ కన్నా అమ్మాయి శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మాయిలకే చాలా మంచి ప్రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. జనరల్గా నేను చూసిన వాళ్ళల్లో అమ్మాయిలు చాలా సిన్సియర్గా పనిచేస్తారు. అబ్బాయిలు అటు ఇటు తిరుగుతుంటారు కానీ అమ్మాయిలు సీట్లో కూర్చొని సిన్సియర్గా పనిచేస్తారు. అందువల్లనే వాళ్ళకి డెవలప్మెంటు, ప్రమోషన్స్ వస్తున్నాయి. అందువల్ల ఎప్పుడైతే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుందో వాళ్ళు నేను బతకగలను, నా కాళ్ళ మీద నేను బతకగలను ఒక కాన్సెప్ట్ ఏర్పడింది ఇప్పుడు. అందువల్ల ముందు ముఖ్యంగా కంపాటబిలిటీ చూపించుకోండి. కంపాటబిలిటీ తర్వాత నేమ్ కంపాటబిలిటీ చూపించుకోండి. అన్నిటికన్నా ముఖ్యం నేమ్ కంపాటబిలిటీ లేకపోయినా గ్రాఫాలజీ, హ్యాండ్ రైటింగ్ కంపాటబిలిటీ. హ్యాండ్ రైటింగ్ మీకు చాలామందికి తెలియకపోవచ్చు. నేను 1983 నుంచి ఈ న్యూమరాలజీ చెప్తుంటే నన్ను చాలా వింతగాను వ్యంగ్యంగాను మాట్లాడేవాడు. ఈవెన్ తెలుగు యూనివర్సిటీలో నేను క్లాసులు చెప్పేటప్పుడు కూడా ఏదో వ్యంగ్యంగా నన్ను న్యూమరాలజీ అనేవాడు. న్యూమరాలజీ అనేది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. మనిషి పుట్టిన కాడి నుంచి ఈవెన్ బైబిల్లో కూడా అబ్రహాం నాకు పిల్లలు కావాలని దేవుణ్ణి అడిగితే దెన్ గాడ్ టోల్డ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ నేమ్. అలాగే సారా చేంజ్ యువర్ నేమ్. అలాగే సో మెనీ పీపుల్ బైబిల్లో పేర్లు మార్చుకున్న తర్వాత వాళ్ళు చాలా మంచి స్థితికి వెళ్ళారు. అలా నేమ్ కంపాటబిలిటీ చూసుకోండి. దానికన్నా గ్రాఫాలజీ, సిగ్నేచర్ కంపాటబిలిటీ, హ్యాండ్ రైటింగ్ కంపాటబిలిటీ అది చూపించుకొని సిగ్నేచర్లో కొంతమంది ఎస్ ఇలా రాస్తుంటారు. మనకి ఎక్కువగా ఎస్ పేరుతో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా రాసిన వాళ్ళు ఫ్యామిలీ లైఫ్కి చాలా దూరంగా ఉండాలనుకుంటుంటారు. రైటింగ్ మన మనస్తత్వంతో రాస్తాం. అందువల్ల హ్యాండ్ రైటింగ్ అండ్ సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకోండి. ఆ తర్వాత మంచి డేట్లో ముహూర్తంతో పాటుగా, ముహూర్తం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా మంచి డేట్ చూసుకొని మంచి ముహూర్తం చూసుకోండి. ముహూర్తం ఎలా ఉంటాయంటే న్యూమరాలజీకి తగ్గట్టుగా అమ్మాయి డేట్కి అబ్బాయి డేట్కి అనుగుణంగా, అంటే మంచి డేట్ అవ్వచ్చు కానీ అది అబ్బాయికి అమ్మాయికి పడకపోవచ్చు. అలా మంచి డేట్లో కనుక ముహూర్తంతో పాటుగా మంచి డేటుల్లో మ్యారేజ్ చేసుకుంటే ఈ విడాకులు దాకా వెళ్ళే కన్నా ముందు ఒక 1 year చాలా సఫర్ అవుతున్నారండి. నా దగ్గరికి వచ్చి పెళ్లి కొడుకులు అబ్బాయిలు ఏడుస్తున్నారండి.
అమ్మాయిలు ఇదివరకు అమ్మాయిలు ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు అబ్బాయిలు ఏడుస్తున్నారు. తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఏడుస్తున్నారండి. అందువల్ల ఇలాంటి తర్వాత బాధలు అలా పడే కన్నా ముందే మీరు చక్కగా ఈ పిల్లల యొక్క కంపాటబిలిటీ చూసుకొని, ఫస్ట్ కంపాటబిలిటీ, నేమ్ కంపాటబిలిటీ, సిగ్నేచర్ కంపాటబిలిటీ, తర్వాత మంచి ముహూర్తంతో పాటు డేట్, అబ్బాయి అమ్మాయి డేట్కి అనుగుణంగా డేట్ పెట్టుకొని మళ్ళీ మ్యారేజ్ చేయండి. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో ఆదివారం కోసమో వెయిట్ చేయొద్దండి. పిల్లల భవిష్యత్తు ముఖ్యం. 100 సంవత్సరాలు మన ఒక అమ్మాయి చెప్పింది, 40 లక్షలు ఖర్చు పెట్టామండి, 10 రోజుల్లోనే అబ్బాయి దూరంగా వెళ్ళిపోయాడు అన్న. అంత జీవితకాలం ఎవరన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ చేస్తే 40 లక్షలు కూడబెట్టాలంటే చాలా కష్టం. 40 లక్షలతో పెళ్లి చేసి అప్పులు చేసి అవి చేసి డబ్బులు పోయా, మానసికంగా చాలా దిగులేసుకొని సడన్గా చనిపోయింది కూడా ఆమె గారు. ఈ మానసికంగా అలా జాగ్రత్తగా పెళ్లి చేసుకోండి. తర్వాత మానసికంగా మనం బాధపడి అమ్మాయిలను బాధ పెట్టడం, అబ్బాయిలను బాధ పెట్టడం, తల్లిదండ్రులు బాధపడటం కన్నా చిన్న చిట్కా చేయండి. ఇది నేను చెప్పింది కాదు, కోర్టులో ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది మొన్న సోమవారం రోజున. అందువల్ల మీరు ఇది డేట్లు, మంచి కంపాటబిలిటీ, సిగ్నేచర్ చాలా ముఖ్యం. చాలామందికి తెలియదు. ఇప్పుడు న్యూమరాలజీ చేస్తున్నారు కానీ 83 నుంచి నేను చెప్పడం వల్ల, నా బుక్ రాయటం వల్ల న్యూమరాలజీ మీద నమ్మకం వచ్చింది. గ్రాఫాలజీ ఇది కూడా ఒక 5-10 సంవత్సరాల తర్వాత గ్రాఫాలజీ కూడా చాలా పాపులర్ అవుతుంది. ఈ సబ్జెక్ట్ అన్నీ నేనే తీసుకొచ్చాను. గ్రాఫాలజీ చాలా చూడండి, మీకు చాలా బాగా ఉంటుంది. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీరు డేట్లు కావాలి అనుకునేటైతే దీంట్లో సమగ్రంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్కి, ఎవరి లక్కీ నెంబర్లు, వాళ్ళ మ్యారేజ్ డేట్లు, అమ్మాయిలకి అబ్బాయిలకి ప్రతి ఒక్కళ్ళకి, తర్వాత వివాహ తేదీలని కరెక్ట్గా రాశాను. దీన్ని ఫాలో అయినా పర్లేదు, మీరు కలవక్కర్లేదు. దీన్ని ఫాలో అయినా ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఫాలో అయితే చాలా బాగుంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్.